ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం మార్చి నెల 24వ తేదీ సద్గురుమిత్రుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్త పాదుక నామములు స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. మిత్రులారా, ఇప్పుడు ఉదయహారతి జరుగుతూ ఉన్నది. सद्भाव करुणे तुमानुसरे यावते दर्शन तुमसे तुम आस भावने मना मुझे धारे परिपद वचनामृत प्रसारे आसुर मधुरवाणी हरिता बसाइनादा अमित अपने कार्या सब तुझा कृष्ण विदो देवा स्वर्ण करशील ऐकुन द्यावी भेट कृष्ण धावा उदा उदा. మిత్రులారా, ఉదయహారతిలో 3వ కీర్తన ఇప్పుడు చదివారు. దాని భావము: సాయి లేలెమ్ము, సాయినాథ సద్గురు, నీ చరణ కమల దర్శనమిమ్ము. జడబుద్ధిగల జీవులమైన మమ్ము దారిద్ర్య రోగాది తాపాల నుంచి తరింపజేయము. జన్మనిచ్చే అజ్ఞానాంధకారము నిన్ను అంటలేదు, కానీ అజ్ఞానులమైన మమ్ము నీ యోగమాయ సమ్మోహపరిచినది. దాన్ని అనుభవించే శక్తి మాకు కించిత్తు కూడా లేదు. మీ ముఖదర్శనం ఇచ్చి మమ్ము తరింపజేయి. సూర్య సమానమైన నీ జ్ఞాన తేజముతో అజ్ఞాన అంధకారమును పారదోరి నీపైన భక్తిని ప్రసాదించు. బహుముఖులు గల ఆదిశిష్యుడే వర్ణింపలేని నీ మహిమను అజ్ఞానులమైన మేము ఏమి వర్ణింపగలము? కృపతో నీ మహిమను నీవే ప్రకటించు. నీ సద్భక్తులు నిన్ను దర్శించుటకు ద్వారం వద్ద వేచి ఉన్నారు. ధ్యానస్థులైన మిమ్ము చూచి మా మనసు భ్రమించినది. మీ వచనామృతమునికై ఆరాటపడుతున్నాము. దీనబంధు లక్ష్మీపతి, నీ నేత్ర కమలములు తెచ్చి మాతృ వాత్సల్యంతో మమ్ము చూడు. మధుర వచనములతో నీ బిడ్డల తాపము తీర్చు. మా కొరకు నిన్ను కష్టపెడుతూ ఉన్నాము. సహనంతో కృష్ణుడమైన నా మొర ఆలకించి నీ దర్శనం ప్రసాదించు. ఇది ఉఠా ఉఠా సాయినాథ గురు చరణ కమలదావ అనేటటువంటి స్తవంలో దాని భావం ఇది. మిత్రులారా, అప్పుడప్పుడు మనం శ్లోక వేటితో పాటుగా భావం కూడా కొంచెం సేపు చదువుకున్నట్లయితే ఉదయహారతి వినేటప్పుడు మనకు ఆ భావన మనసులో వచ్చి చక్కటి అనుభూతి కలుగుతుంది. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం.